సార్ నమస్తే అండి. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు గౌడపల్లి వెంకటేశ్వర అండి. వెంకటేశ్వర గారు చెప్పండి, ఇప్పుడు చాలా సీనియర్ మీరు, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక సీనియర్గా చెప్పండి, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ని బాగు చేసే చంద్రబాబు గారిని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన నిజంగా ప్రస్తుత దేశ చరిత్రలో కూడా చేయలేని పనులు చేశాడు. 136,000 కోట్లు ఈ కథ దీంట్లో చెప్తాను. 36,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ చీలినప్పుడు మనకు లక్షల కోట్ల అప్పుల్లో వచ్చింది, 36 లక్షల కోట్లలో. అయినా కూడా ఇప్పటికి కొన్ని అద్భుత కార్యాలు, ఎన్నో పేదలకు సంక్షేమ కార్యాలు కానీ వీళ్ళకి కానీ చేసిన ఘనత ఆయనకు ఒక్కడికే దక్కింది. ఆయన్నే నిజంగా మానవత్వం ఉండోళ్ళు ఎవడన్నా కానీ అయితే గెలిచినోడైతే చంద్రబాబుకు తప్ప ఎవడికి ఓటేయడు. అంతే అంటారు? 100కి 100 పాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన చేసిన ఘనత ఎవరు చేయలే. ఇప్పుడు అది చెప్తేనే 36 లక్షల కోట్ల అప్పుల్లో వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ చీలినప్పుడు. తెలంగాణ నుంచి 36 లక్షల కోట్ల అప్పుల్లో వచ్చినా కూడా ఆయన మరి అప్పులు ఉన్నా చేసినా కూడా మనం అప్పు ఉంటే ఆయన కొంటాం లేదా అనుకుంటాం. అలాంటిది ఆయన చేసిన ఘనత ఇప్పుడు దేశ చరిత్రలో ఎవడు చేయలే. ఇంకా చేయబోతున్నాడు. ఆయనే రావాలా, ఆయనే ముఖ్యమంత్రి కావాలా. నేను ఉద్యోగం చేసి 47 ఏళ్ళు సర్వీస్ చేశాను. అంత దేశ చరిత్రలో చేసినోడు ఆయన ఒక్కడే తప్ప ఇంకెవరు లేరు. సార్ చెప్పండి, ఇప్పుడు మరి ఈసారి చంద్రబాబు నాయుడు ఘన చరిత్ర ఉంది, బాగా చేశాడు, అన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, ఆయన కూడా రాష్ట్రాన్ని ముందుబాటులో నడిపిస్తున్నారని మీరు అంటున్నారు. మరి ఈసారి కనుక ఎలక్షన్లో కనుక చూసుకుంటే ఇప్పుడు జగన్ నాకు ఒకసారి అవకాశం ఇవ్వ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వ అంటున్నాడు. ఎలా ఉండబోతున్నాయి సార్ ఈసారి ఎలక్షన్? జగన్ కనుక అవకాశం ఇస్తే ఇప్పుడు ఆయన కట్టింది 22,000 కోట్లు ఒకసారి కట్టాడు. 24,000 కోట్లు జేడీ లక్ష్మణ్ తీసింది కట్టాడు కోర్టుకి, ప్రభుత్వానికి. ఆయన కనుక ఈసారి వస్తే ఈసారి మన ఆస్తులు కూడా మన ఇళ్ళు కానీ పొలాలు కానీ ఏదైనా ఉంటే ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఏదైనా పెట్టి మన ఆస్తులు కూడా కాజేస్తాడు. దేవుడి దేవాలను ఆయన రాకుండా చేసుకోవటం మన సాంప్రదాయం దుస్థితి కూడా. తెలిసినోడు ఎవడు అట్లా చేయరు, ఎందుకని ఆయన కోటేయరు. నిజంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటావా మానవతా దృక్పథంతో మంచోడే చేసేవాడే, కానీ మరి ఆయన వస్తాడనేది నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే కాకపోతే కొద్దిగా 1-2 సీట్లు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాడు, వస్తాడే, కానీ అంత ఇదేం లేదు. జేడీ లక్ష్మణ మరి ఏదో చేసిన ఇంకా చాలా ఉండే చెప్పదలిసింది. ఈసారి పత్తిపాడు నియోజకవర్గం, మీరు ఒక ఓటర్ ఇక్కడ, ఈ గతంలో చేసిన అభివృద్ధి అంటే ఈ లాస్ట్ 5 years నుంచి చేసిన అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీకు డెవలప్మెంట్ కనబడుతుందా? డెవలప్మెంట్ చాలా పడుతుంది పత్తిపాడులో. అంటే రావెల కిషోర్ బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. రావెల కిషోర్ బాబు గారు కూడా ఆయన కాతికొచ్చి చేసి అటు అనవసరంగా పోయాడు. పోయాడు, మనకి అనవసరం అనుకోండి అది. ఆయన పోటీ చేస్తున్నాడు, జనసేన కలిపి పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ ఆయనకి ఏదో అది లేదు ఇది లేదనే దాంట్లో అటు పోయాడు అంతే తప్ప ఆయన ఇది చేసింది ఏమి లేదు. రాయల కిషోర్ బాబు ఏం చేయదు. ఈయన ఇప్పుడు డొక్కా మాణిక్ వరప్రసాద్ కానీ ఇప్పుడు ఇటు నిలబడ్డ ఆయన కానీ వీళ్ళు వస్తేనే దేశం బాగుపడుద్ది, మన ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని బాగుపడుతుంది. అది చేయాలి. చివరిగా చెప్పండి సార్, ఒక సీనియర్ సిటిజన్గా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి మద్దతు ఇస్తారు? మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? నేను ఇచ్చేది చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని మద్దతు ఇస్తాను. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి తరఫున ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారో ఆయనకే మద్దతు ఇస్తాను, ఆయనకే ఓటేస్తాను. నాకు తెలిసిన వరకు ఆయనకే చెప్తాను. ఆయన చేస్తేనే మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయన పనికొస్తాయి. అన్నీ చేసేది ఆయన ఒక్కడే, ఆ ఘనత ఆయన ఒక్కడికే దక్కాల. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? మహబూబ్ సుబాని అండి. సుబాని గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి? మీరు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్వాలేదు, కాకపోతే బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. బాగా చేయాలని కోరుకుంటున్నారు, ఎవరు వచ్చినా పర్లేదు. ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా అనిపించింది మీకు? బాగుందండి. ఏం నచ్చింది మీకు చంద్రబాబు నాయుడు పనితీరు? ఏం నచ్చింది? అభివృద్ధి నచ్చిందండి. ఏమేమి అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇప్పుడు రాజధానిది కాబట్టి, కానీ నీళ్ళు మాకు ఎస్మెంట్ ఇబ్బంది ఎప్పుడు రాలేదు, అదొకటి.
కాకపోతే పింఛన్ పెంచారు. అవును. మీరు వికలాంగులు కదా, అంటే మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది? 3000 వస్తుంది. గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? గతంలో 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 3000 వస్తుంది. 3000 వస్తుంది. 1500 వచ్చేదండి. ఫస్ట్ 1000 రూపాయలు, తర్వాత మళ్ళీ 1500 చేశారు, మళ్ళీ ఇప్పుడు 3000 వస్తుంది. 3000. అవును. అంటే మీరు లబ్ధి పొందారు మీరు. అంటే ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పనితీరు ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎలా అనిపించింది? బాగుందండి. బాగుంది. సరే సరే, అంటే ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరైతే ముఖ్యమంత్రి బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే 2019 ఎన్నికలు వచ్చినాయి, హోరాహోరీగా ఉంది ఈసారి ఎలక్షన్స్. ఈసారి ఎవరైతే ఈ రాష్ట్రం బాగుంటుంది, మీలాంటి వాళ్ళందరూ బాగుండాలంటే ఎవరు రావాలి? ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదండి. అంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఇటు జగన్ గారు కానీ, రాతే ఇటు చంద్రబాబు గారు కానీ, వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా బాగుంటుంది అనుకుంటున్నానండి. మీరు ఇద్దరిలో మీరు ఒకటే ఓటు వేస్తారు కదా, అంటే మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు మద్దతు? ఆ ఇద్దరిట్లో ఎవరికి ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఓకే సార్, ఇది పత్తిపాడు నియోజకవర్గం కదా, ఇక్కడ మీరు ఓటర్ కదా, ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ లోకల్ అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డొక్క మాణిక్య వరప్రసాద్ అనుకుంటాను, ఎలా ఉంది? అభివృద్ధి ఎలా చేశాడు? ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఎప్పటికీ? బాగుందండి. ఎలాంటి అభివృద్ధి చేశాడు? అంటే మా ఏరియా అంతకుముందు అసలు ఇంటికి వెళ్ళాలంటే మోకాళ్ళలో నీళ్లు బురదలో నడిచాం. ఇప్పుడు ఏమైనా వచ్చిందా మొత్తం సిమెంట్ రోడ్లు. మాది 1వ వార్డు, మొత్తం సిమెంట్ రోడ్డు బాగా డెవలప్ అయింది. మొత్తం మీద సంతృప్తి. సరే, మీకు మీ కుటుంబానికి ఇంకేమైనా ఫలాలు అందినాయా? ఏదైనా సంక్షేమ పథకాలు ఏమైనా లబ్ధి పొందారా మీరు? ఇంకేం లేదండి, ఇంకేం లేదండి, ఇది ఒకటే. మొత్తం మీద సంతృప్తిగా ఉంది ఈసారి. సరే, ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు జగన్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఈ టైట్ పొజిషన్లో ఈసారి చాలా ఉత్కంఠగా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్. ఈ ఉత్కంఠలో ఈసారి మీరు కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పీఠం ఎక్కే అవకాశాలు ఉన్నాయా? ఆయనే వస్తారని చెప్పి 100% నమ్మకం ఉందండి సార్. నమ్మకం ఉంది, డౌట్ లేదు, డౌట్ ఏం లేదు. సరే సరే, ఇక్కడ ప్రతిపాడుకు ఈసారి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? డొక్క మాణిక్యరావు గారు ఉంటే బాగుంటుందండి. ఓకేనా? సంతోషంగా ఉందా? సార్ నమస్తే అండి, మీ పేరేం పేరండి? శ్యామల సాంబిరెడ్డి. సామిరెడ్డి గారు, ఇప్పుడు మీరు పత్తిపాడు నియోజకవర్గం సంబంధించిన ఒక సీనియర్ ఓటర్, చెప్పండి, ఒక సీనియర్గా చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి 2019 ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైనా నాకేం అవసరం లేదండి. ఫస్ట్గా ప్రపంచంగా నేను చెప్పింది అదే, చెప్పేది కూడా అదే. కానీ ఈ నియోజకవర్గంలో రావెల్ కిషోర్ బాబు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పల్లెకి సిమెంట్ రోడ్డు పడింది. ఇంతవరకు గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నా. నా పేరు శ్యామల సాంబిరెడ్డి, గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతున్నా. ప్రతి ఒక్క పల్లెకి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క చాట ఎక్కడ ఏది లేదో అడిగి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నన్ను నిలదీయండి. ఇదిగోండి నా పేరు సాంబిరెడ్డి. పర్లేదు పర్లేదు, మీరు నమ్ముతానండి, మీ ఆధార్ కార్డు చూపిస్తున్నాను, అంతే చెప్పాల్సిన అవసరం లేదు. పర్లేదండి, పర్లేదు. ఇప్పుడు రావెల కిషోర్ బాబు టీడీపీలో ఉన్నప్పుడు మంచి రెబల్గా చేశాడు, అంతవరకు మాత్రం వాస్తవం. దానికి నేను ఫుల్ గ్యారంటీగా నేను చెప్తున్నా. సరే సార్, రావెల కిషోర్ బాబు ఈసారి జనసేన నుంచి పోటీ చేస్తున్నాడు. వల్ల అతను గెలిస్తే, భగవంతుడి దేవల్ల అతను గెలిచాడు అనుకోండి, ఇంకా కొద్దిగా అభివృద్ధి జరిగిద్దేమో. దానికి ఎవరైనా చెప్పలేముగా. అంటే టీడీపీ నుంచి డొక్క మాణిక్య వరప్రసాద్ ఉన్నాడు, వైసీపీ నుంచి సుచరిత ఉంది. ఆయన ఎప్పుడు వచ్చాడంటే డొక్క మాణిక్య ప్రసాద్, అంత ముందు ఎప్పుడైనా వచ్చాడా? మరి ఈయనగా తిరుగుతుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆయన తిరిగాడు, ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు. అంటే సుచరిత అంటే తిరిగింది, అది కూడా ఫ్యాక్ట్. అది పరిస్థితి. ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ఈ త్రికోణ పోటీ ఈ పత్తిపాడులో ఎలా ఉండబోతుంది? నేనైతే మాత్రం రావెల కిషోర్ బాబుకి వేస్తా, అంతే. సరే సార్, ఓకే, పత్తిపాడు పక్క పెడదాం సార్. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. ఈసారి అభివృద్ధి జరగాలంటే, ఒక్క నిమిషం, అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రం బాగుండాలి, మీరందరూ బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ నాయకుడు అయితే బాగుంటుంది? సార్ నాకు అంత అవగాహన లేదు, చెప్తాను నేను. టీడీపీ ప్రభుత్వం చూశారు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి. ఒకవైపు జగన్, ఒకవైపు జనసేన, ముగ్గురు ఉన్నారు. పవన్ కళ్యాణ్, జగన్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? నేను ఇప్పుడు బయటపడ్డాను కానీ రావెల కిషోర్ బాబు అని, ఇప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ వస్తే మరి బాగుపడిద్దాము. చెప్తున్నానుగా, ఇంకా నా మాటలే చెప్పేది ఏంది, మీడియా ముందు చెప్తున్నానుగా, అది పరిస్థితి. పవన్ కళ్యాణ్ రావాలి. మీ మద్దతు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి. హలో,
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.